బాక్సాఫీస్ వద్ద 1400 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న బాలీవుడ్ మూవీ దురంధర్ 2 యొక్క స్టోరీ తనదేనని, తన అనుమతి లేకుండా కాపీ కొట్టారని కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఒకవైపు భారీ విజయంతో దూసుకుపోతుంటే మరోవైపు ఈ విధంగా ఊహించని వివాదం చిత్ర యూనిట్ని చుట్టుముట్టింది. ఈ విషయంపై సంతోష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆవేదనను ఈ విధంగా పంచుకున్నారు. నేను ఈ కథను 2023లోనే రిజిస్టర్ చేయించాను. టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథను వినిపించాను. నా కథతో పెద్ద సినిమా తీయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా అనుమతి లేకుండా, కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా నా కథను కాపీ కొట్టి దురంధర్ 2 మూవీ తీశారు. ఇటీవల థియేటర్లో సినిమా చూసిన తర్వాతే ఈ మోసం నాకు తెలిసింది అని సంతోష్ కుమార్ వెల్లడించారు. తను ఎంతో కష్టపడి రాసుకున్న కథను ఇలా దొంగిలించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని, న్యాయ పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.